గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ పై కన్నేసింది. ఇప్పటికీ వరుసగా 2 సార్లు ఇక్కడ విజయదుందుబి మోగించింది. ముచ్చటగా మూడోసారి పాగా వేయాలని పట్టుదలతో ఉంది. దీన్ని తెలుగుదేశం పార్టీ ఎలా అడ్డుకుంటుంది అనేది ఆసక్తి రేపుతుంది. గుంటూరు ఈస్ట్కు ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలో 1983 నుంచి పార్టీ ఏదైనా కానీ ముస్లిం అభ్యర్థులు మాత్రమే ఎన్నికవుతున్న ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం ఇదే. గుంటూరు లోక్సభ పరిధిలోకి వచ్చే జనరల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇది. గుంటూరు సిటీ మండలంలోని కొన్ని ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. 2,29,830 మంది ఓటర్లు ఉన్నారు. సంఖ్యాపరంగా ముస్లింలు అధికంగా ఉంటారు. కాపులు, వైశ్యులు, ఎస్సీ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. అభ్యర్థుల గెలుపోవటంలో ముస్లిం ఓట్ బ్యాంకే కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. 1952 నుంచి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 1952లో కిసాన్ మజ్జర్ ప్రజా పార్టీ అభ్యర్థిగా నడింపల్లి వెంకట లక్ష్మీ నరసింహారావు విజయం సాధించారు. 1955లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మున్సిపల్ చైర్మన్ తెల్లాకుల జాలయ్య, 1962లో సిపికి చెందిన కనపర్తి నాగయ్య గెలిచారు. ఇక 1967 విషయానికి వస్తే శనక్కాయల అంకమ్మ, 1972లో విజయ రామానుజం, 1978లో లింగంశెట్టి ఈశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థులుగా విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత 9 సార్లు ఎన్నికలు జరగగా 4 సార్లు కాంగ్రెస్ పాగా వేసింది. టీడీపీ 3 సార్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన షేక్ మస్తాన్ వలీ ప్రజారాజ్యం పార్టీకి చెందిన షేక్ షౌకత్ పై 9,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీది 3వ స్థానం. మాజీ మంత్రి లాల్జాన్ బాషా తమ్ముడు జియావుద్దీన్ 3వ స్థానంలో నిలిచారు ఆ ఎన్నికల్లో. ఇక 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి షేక్ ముస్తఫా చేతిలో మద్దాలి గిరిధర్రావు 3,151 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో కూడా ముస్తఫా విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్ను 22,091 ఓట్ల తేడాతో ఓడించారు. ఈ ఎన్నికల్లో ముస్తఫా పోటీ చేయట్లేదు. ఆయన కుమార్తె నూరి ఫాతిమాను రంగంలోకి దించింది వైఎస్ఆర్సీపీ పార్టీ. టీడీపీ తరపున మరోసారి మహమ్మద్ నజీర్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలీ రేసులో నిలిచారు. దీంతో ఇక్కడ ముక్కోనపు పోటీ ఏర్పడింది.